అబార్షన్. ఏంటి? నువ్వు అబార్షన్ చేయించుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు రాజ్? నిజమే చెప్తున్నాను శిశిర. నిన్ను నేను కాపాడుకోవాలంటే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ బతకూడదు. రాజ్, ఇదేం లెక్క? ఆ పుట్టబోయే బిడ్డ వలన తల్లి ప్రాణానికి ప్రమాదం ఉందని గురూజీ చెప్పారు. ఇదంతా నాన్ సెన్స్ రాజ్, నేను నమ్మను. నేను నమ్మలే శిశిర. అనేక సార్లు పరిశీలించిన తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చాను. నాకు బిడ్డ కన్నా నీ ప్రాణం ముఖ్యం శిశిర. అందుకే అబార్షన్ చేయించుకోమంటున్నాను. కానీ నాకు నా ప్రాణం కంటే నా బిడ్డ ప్రాణమే ముఖ్యం రాజ్. నువ్వెన్ని చెప్పినా నేను మాత్రం ఆ పని చెయ్యను. అర్థం చేసుకో శిశిర. లేదు రాజ్, తల్లిగా నేను తీసుకునే నిర్ణయం ఇది. నా బిడ్డని కనాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాల్సింది నేను. అది నా హక్కు. బిడ్డ కావాలనుకుంటున్నాను, బిడ్డను నేను కంటాను. కానీ నాకు నువ్వు ముఖ్యం శిశిర. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. అదంతా అబద్ధం రాజ్. నువ్వు చెప్పిందంతా ఒక మూఢనమ్మకం. అలా జరిగే అవకాశమే లేదు. ఒకవేళ ఉంటే దానికి పరిహారం, పరిష్కారం కూడా ఉండే ఉంటాయి. కనుక్కో. శిశిర, నన్ను అర్థం చేసుకో శిశిర. నాకీ బిడ్డ వద్దు శిశిర. నువ్వు మాట వినకపోతే బలవంతంగానైనా నేను అబార్షన్ చేయిస్తాను. నాకు నువ్వు ఇంపార్టెంట్. నువ్వెంత మొండిగా మాట్లాడకు శిశిర. రాజ్, ప్రాణం నాది, పోయేది నాది. పోయేటప్పుడు బిడ్డ ప్రాణం నిలబెట్టడానికి నేను రెడీ. నువ్వు దాని గురించి ఆలోచించుకో. అయినా ఇదంతా జరుగుతుందని నేను నమ్మను. శిశిర, నువ్వు నన్ను అర్థం చేసుకో. ఫూలిష్గా మాట్లాడుకో. హే, ఫూలిష్గా మాట్లాడుతుంది నువ్వు. అర్థమవుతుందా? ఇంకొకసారి ఈ టాపిక్ మన మధ్య రాకూడదు. అర్థమవుతుందా? ఏంటి ఎలకలు చొరబడినట్లు లోపలికి దూరుతున్నారు? ఫోన్ చేసి రావాలని కూడా తెలీదా? సడన్ గా వస్తే భయం వేయదా? ఇదేమైనా చుట్టాలిల్లా ఫోన్ చేసుకుని రావడానికి? మేమేదైనా ఫోన్ చేస్తే ఇంట్లో లేను, బయట ఉన్నాను, ఊరెళ్ళాను, రావడానికి వారం పడుతుందని కథలు చెప్దాం అనుకున్నావా? మీలాంటి వాళ్ళ ఇళ్ళకి ఇలాగే రావాలి. ఇంతకీ ఇప్పుడు వచ్చిన విషయం ఏంటో చెప్పండి. మీ ఆయన ఎప్పుడు ఇంటికి వస్తున్నాడు? ఈ రోజు వస్తారు. మేమే బ్లాక్మెయిల్ చేసి పిలిపిస్తున్నామని నువ్వు చెప్పలేదు కదా? లేదు, చెప్పలేదు. నిన్ను ఎలా నమ్మాలి? ఎలా అంటే నమ్మి తీరాల్సిందే. మాతో వ్యవహారం అంటే సింహం జూలుతో ఆడుకుంటున్నట్టే. మేము ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతామో మాకే తెలీదు. కొంచెం తేడా జరిగినా నో వార్నింగ్, కట్ చేసి పడేస్తానంతే. డబ్బులు కాపాడుకోవడానికి చూసి ప్రాణాలు పోగొట్టుకోవద్దు. బ్రతికుంటేనే కదా డబ్బు ఖర్చు పెట్టుకోగలరు. మీ ఆయన ఇంటికి వచ్చినప్పుడు మా ఇద్దరి గురించి చెప్పకూడదు. మాకేం పని ఉందో అది ముగించుకొని మేము వెళ్ళిపోతాం అంతే. తేడా వస్తే నువ్వు శ్మశానానికి, మేం జైలుకి వెళ్తాం. కొన్నాళ్ళ తర్వాత మేం బయటకు రాగలం. నువ్వు జీవితంలో వెనక్కి రాలేవు. సరే సరే, అలాగే.
నేనేమి చెప్పను. జాగ్రత్తగా వినో. ఇలాగే ఉంటే నీకు మాకు మంచిది. చెప్పింది గుర్తుపెట్టుకో, అర్థమైందా? హలో అర్జున్, ఆ మిస్టర్ బి ఇంటికే వస్తున్నాడు. గుణ అండ్ కో ఏమో వాళ్ళ ఇంట్లోనే కాపు కాశారు. ఇంక ఈరోజు మనకి ఆ మిస్టర్ బి దొరికినట్టే. అవునా? ఎంత గుడ్ న్యూస్ చెప్పావు అర్జున్. ఈ పని అయ్యాక గుణ వాళ్ళకి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో ఆలోచించుకోవాలి. మంచిగా సన్మానం చేయాలి. మామూలుగా కష్టపడటం లేదు, ఇంటెలిజెన్స్ వాళ్ళకన్నా ఎక్కువగా డిటెక్టివ్ వాళ్ళలా కష్టపడుతున్నారు. మిషన్ ఇంపాసిబుల్ని పాసిబుల్ చేస్తున్నారు. పాపం గుణ తను మంచివాడని నిరూపించుకోవడానికి చాలా చాలా కష్టపడుతున్నాడు కదా, చాలా స్ట్రగుల్ అవుతున్నాడు కదా. గుణ పూర్తిగా మారిపోయాడు. ఆదితో క్లాష్ కూడా అవుతుంది. ఆ మిస్టర్ బి దొరికాక మనం ఎక్కడికి రప్పిద్దాం? దానికి తగిన ఏర్పాటు కూడా చేసాం. డోంట్ వరీ. అలా అయితే మంచిదే. వాడిక తప్పించుకోకూడదు. ఈ దెబ్బతో అందరి సమస్యలు తీరిపోవాలి. అవును శివగామి, మంచి రోజులు రాబోతున్నాయి అనిపిస్తుంది. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఉంటాను. ఉండండి, ఇప్పుడే వస్తా, ఒక్క నిమిషం. ఏంటి పారు ఇదంతా? నేనేమన్నా క్రికెట్ ప్లేయరా హారతి ఇవ్వడానికి? వెళ్ళండి. పారు, పాప పడుకుంది? అవునండి, నిద్రపోతుంది. పాప బాగా బాధపడింది, నొప్పి అనుభవించింది, హాస్పిటల్కి వెళ్ళింది, తీసుకువచ్చింది. దానికి తెలీదు